హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లోని నేను బగారా రైస్ విత్ రాజ్మా కర్రీ చేస్తున్నాను. అండ్ నాకు మా డాటర్కి అండ్ మా హస్బెండ్కి ఇది చాలా ఫేవరెట్ కర్రీ అనమాట. రాజ్మా కర్రీ చపాతీలోనే చాలా బాగుంటుంది, బగారా రైస్లో అసలు బాగాలేదు. నేను ఎక్కువ చేసినప్పుడు మోస్ట్లీ బాగోదు, ఓన్లీ చపాతీ టమాటాలు ఎండుమిర్చి వెల్లుల్లి అల్లం చిన్న ముక్క జీలకర్ర వేసేసి వేయించేసేసి మిక్సీ చేస్తాను. ఈ చట్నీ అయితే ఇందులో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను రాజ్మా ఎప్పటి నుండో ఇంట్లో ఉండిపోయింది కాబట్టి ఈరోజు సండే కదా నాన్ వెజ్ ఆపేసి ట్రై చేశాను. బట్ చాలా అట్టర్ ఫ్లాప్ అయింది. మోస్ట్లీ ఒక 6 విజిల్స్ వరకు ట్రై చేశాను, కానీ రాజ్మా 100% కుక్ అవ్వలేదు, 80% కుక్ అయింది. ఇది చపాతీలో అయితే మనం తిరగలం. రైస్లో ఆల్రెడీ మనం పొటాటో వేసుకుంటాం, మిల్ మేకర్ వేసుకుంటాం, క్యారెట్, బీన్స్, కార్న్ అన్నీ వేసుకుంటాం కదా. ఈ రాజ్మా కూడా యాడ్ అయితే అసలు బాగాలేదు. మనం రాజ్మాని బాయిల్ చేసుకొని తినచ్చు, సాల్ట్ వేసుకొని విడిగా, లేదంటే చపాతీ కర్రీస్లో చేసుకోవచ్చు. కానీ నాకు ఈ వెజిటేబుల్లో అంతగా నచ్చలేదు. సో మీకు ఈ రాజ్మాకి కాంబినేషన్ ఏం బాగుంటుందో మీకు ఎవరైనా తెలిస్తే నా కామెంట్లో చెప్పండి. నేనైతే రాజ్మా ఎక్కువ చపాతీ, పూరి, బటర్ నాన్స్లో బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా రీసెంట్గా మనం ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక ఆడపిల్లకి జరిగిన ఇన్సిడెంట్ గురించి మనందరం విన్నాం కదా. అసలు ఆడపిల్లని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఒక పెద్ద మెడికల్ కాలేజ్లోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అలాగే చిన్న చిన్న స్కూల్స్ పిల్లలు కూడా, కాలేజ్ పిల్లలు, ఇంటర్ గురించి ఆడపిల్లలు తప్పిపోయారని, ఇలాగా రేప్ జరిగిందని కానీ వింటుంటే వాళ్ళు చనిపోయారని చనిపోయినాక తెలుసుకుంటున్నాం. ముందే మన పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది మనకే చాలా ఆలోచనలో మునిగిపోయి, అసలు మనం బయటికి వెళ్ళాలన్నా, మన ఒక బేబీని ఎత్తుకొని ఆడవాళ్ళని బయటికి వెళ్ళాలన్నా కూడా భయం వేస్తుంది. సో దీని ద్వారా నాకు ఏ ఆలోచన వచ్చిందంటే, ఇప్పుడు మన ఇంటర్ కాలేజెస్లో కానీ ఈ నర్సరీ నుండి 10th స్కూల్స్లో వరకు ఒక కెమెరా పెట్టించి, ఆ కెమెరా యొక్క మనం కూడా యూజ్ చేసుకునేలాగా ఇంట్లో మన బేబీ, మన కిడ్స్ ఎవరైతే ఉన్నారో ప్రొటెక్ట్గా ఉంటున్నారా, క్లాస్ రూమ్లో ఉంటున్నారా లేదా, క్లాస్ రూమ్ నుండి బయటికి వెళ్ళారా లేదా, ఇలాంటివి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఇలా స్కూల్స్లో ఇలాగా రిలీజ్ చేస్తే బాగుండు కదా. ఏ క్లాస్ పిల్లల పేరెంట్స్కి ఆ క్లాస్ పేరెంట్స్కి ఈ పర్మిషన్, ఈ కెమెరా చూసి కెమెరాస్లో మన పిల్లలు సేఫ్గా ఉన్నారా, బయలుదేరారా కాలేజ్ నుండి కానీ స్కూల్ కానీ, అది తెలిస్తే మనము వెయిట్ చేసి చక్కగా మన పిల్లల్ని రిసీవ్ చేసుకోవచ్చు కదా. కొంతకాలం వరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్. నేను చెప్పిన ఒపీనియన్ మీకు కూడా నచ్చితే కనుక నాకు అది కామెంట్స్లో తెలియచేయండి. అండ్ నేను వీడియో చేసి చెప్పు మాట్లాడుతుందనమాట. ఏం చెప్పాలనుకుంటుందంటే ఈ వీడియోలో, ఇక్కడ రైస్ అవి కర్రీ జరుగుతుంది కదా, చేస్తుంది. ఓన్లీ కర్రీ కాదనమాట. విన్నారు కదండి, మా పాప కర్రీ ఎలా చేయాలో చెప్తుంది. ఓకే, రెడీ అయిపోయింది కర్రీ అండ్ పులావ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.